కామన్గా ఎక్కడ కనిపిస్తే పొన్నగంటి కూర. పొన్నగంటి కూర ఇది. అయితే మామూలుగా పప్పు పొన్నగంటి కూర, పెసరపప్పు పొన్నగంటి కూర తింటే చాలా చేస్తామట. కిడ్నీలో రాళ్ళు లాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి కూడా పొన్నగంటి కూర పనిచేస్తుంది. కామెర్లో ఉన్న వాళ్ళు కూడా పొన్నగంటి కూర తినచ్చు. ఇక పొన్నగంటి కూర మనకి ఏంటంటే ఆత్మానం దొరకదు. సీజన్ దాడిపోతే మళ్ళీ ఎండిపోద్ది. మామూలుగా ఏంటంటే పొన్నగంటి కూరతో ఇలా పప్పు వేయకుండా ఒక మందు చేసుకోవచ్చు. పొన్నగంటి కూర ఆకులు, ఓన్లీ ఆకులే. ఈ కాండం నలగదు, మెద్ద పేస్ట్ అవ్వదు. మాత్రలు లేవడం చేయడం కష్టం. అది కాండంలో ఏ పెద్ద ఏమి ఉండదు. ఆకులోనే ఇలా ఆకులు కోసుకొని ఒక 100 గ్రాములు పొన్నగంటి ఆకులు, 10 గ్రాములు సొంటి పొడి, 10 గ్రాములు సొంటి పొడి బయట కొనకండి. ఏ పౌడర్లో కొనకండి దయచేసి. మీకు తెచ్చి దంచుకోండి లేదా దంపించుకోండి. సార్ సొంటి అంటే డైరెక్ట్గా నేను సున్నంలో నానబెట్టాను అనేది సొంటి అవుతుంది. ఉట్టి అల్లం ఎండబెడితే ఏమవుతుంది, ఎండిన అల్లం అవుతుంది. సొంటి అవ్వాలంటే అల్లాన్ని సున్నంలో నానబెట్టి ఎండబెడితే సొంటి అవుతుంది. అప్పుడు సొంటి అనే పేరు దానికి వచ్చింది. మనకేంటంటే చేతిలో దరిద్రం ఉంది. టిక్కుని కొడితే ఇంటికి వచ్చేయాలి. అందులో ఏ బూడి తిట్టినా పర్లేదు, అంతేనే కదా. ఆడు ఏ బూడి చేసి ఇచ్చినా ఏం కాదు, వచ్చేది అంతే. అలా అయిపోయింది. మనం ఏం చేస్తాం, మనం అలా మార్చేశారు. ఇవి మెత్తగా నూరి, అదేంగా రెండే ఆకు సండిపోయి మెత్తగా నూరి వాడితే బాగా ఒళ్ళనొప్పులు, జ్వరం. ఇంట్లో ఈ వర్షాకాలం వచ్చిందనుకోండి, ఉత్తున్న పిల్లలు తడిసిపోతుంటారు సరదాగా. మనం కూడా బయటికి వెళ్ళి తడుతుంటాం. ఆ క్లైమేట్కి ఒళ్ళు పులపరంగా, ఒళ్ళు నొప్పులు, జ్వరంగా అనిపిస్తుంది. మనం వెంటనే అయితే పారాసిటమాల్ వేసేసుకుంటాం. ఈజీ మెథడ్. దానికన్నా ఈజీగా తీసుకోవచ్చు, అంతకన్నా ఫాస్ట్గా పని చేస్తుంది. నూరు మాత్రలు వేసి ఎండబెట్టి దాచుకొని గోరువెచ్చని నీళ్ళతో వేసుకోండి. 2, పెద్దవాళ్ళు అయితే 2, పిల్లలు అయితే 1. ఆ గోరువెచ్చని నీళ్ళతో వేసేస్తే 1 గంటలో ఆ ఫీవర్, ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. బాగుందా? ఒక పారాసిటమాల్ ఇంట్లో పెట్టుకోకలేదు. 1 డోసు లేదా 2 డోసులు. ఎప్పుడు కూడా జ్వరానికి, ఎనీ ఫీవర్, జ్వరానికి ఆయుర్వేదం మందులు కానీ ఏ మందులైనా సరే 3 రోజులు లేదా 6 రోజులు, ఇంకా 10 రోజులు మించి జ్వరం మందులు వాడకూడదు. అలా వాడుతున్నామంటే మనం రాంగ్ రూట్లో ఉన్నాం అర్థం. అప్పుడు కాదు తగ్గిపోవాలి. తగ్గిపోయే కూడా ఇంకా వాడేయడం కూడా మంచిది కాదు. జ్వరానికి ఎనీ ఫీవర్ ఏదైనప్పటికీ ఫీవర్కి ఈ చిట్కాలైనా ఏవైనా మ్యాక్సిమం 3 రోజులు, ఇంకా లేదా 6 రోజులు, ఇంకా లేదా 10 రోజులు. 10 రోజుల మించి వాడకలే. మలేరియా, టైఫాయిడ్ అంటే ఒక 10 డేస్ వరకు వాడుకోవచ్చు. అలా ఏంటంటే ఇది తగ్గే వరకు వేస్తాం, తగ్గిపోతే ఇంకెందుకు వేసుకోవడం. మళ్ళీ కొంచెం ఉందనుకోండి, ఇంకో డోసు వేస్తాం, సాయంత్రం పోయింది, అయిపోయింది. 2 డోసులు లేదా 3 డోసులతో పోతుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం పోతుంది. ఒళ్ళు నొప్పులు, జ్వరం అండి క్లైమేట్ బాగోనప్పుడు. సడన్గా ఇప్పుడు ఎండగాస్తుంది, సడన్గా వర్షం పడిపోయింది, మనం తడిసాం, లేదా ఆ చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయ్యాం, సడన్గా ఏదో ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు ఉంది, ఒళ్ళు పులపరంగా జ్వరం వచ్చినట్టు అనిపించింది. 2 మాత్రం వేస్తాం, పోతుంది. భూమి పొల్యూట్ అయిపోయింది, వ్యవసాయ భూమి పొల్యూట్ అయిపోయింది. 2 విత్తనం మనం హైబ్రిడ్ విత్తనం అయిపోయింది. 2 రైతుకి సరైన గిట్టుబాటు ధర లేదు. ఏంటి, ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ మొలవు, ప్రాసెస్డ్. రకరకాలుగా మొత్తం వ్యవసాయం అంతా విచ్ఛిన్నం అయిపోయి హైబ్రిడ్ మయంలో ఉన్నాం మనం ఇప్పుడు. జీమోడిఫికేషన్ అది ఎంత దారుణం అంటే, అవి తింటాం కదా మనం,
అవి ఎలా చేస్తారు తెలుసా మీకు? విత్తనాలని హైబ్రిడ్ ఎలా చేస్తారు తెలుసా? ఎలకల క్రోమోజోమ్స్, పందికొక్కుల క్రోమోజోమ్స్ చేస్తారు. తింటే ఒక వంకాయ ఉందనుకోండి, మామూలు దేశవాళీ చెట్టు అయితే 4-5 కాస్తుంది. అదే హైబ్రిడ్ అయితే 10 కాయలు కాస్తుంది. ఎలకలు 10 పిల్లలు పెడతాయి కదా, అది అవి అవి తింటాం. మనం తింటే ఏమవుతాం? ఎలకల్లా పుడతాం. తర్వాత ఇంకా మనం ఎంత 21 feet హైట్ అంతేనండి. ఆ కాలంలో, అమృత కాలంలో 21, 18, 20 అలా 7కి వచ్చాం. 7 నుంచి 5కి వచ్చాం. తర్వాత 3 అంగుళాలకు వస్తాం. ఈ హైబ్రిడ్ విత్తనాలు తింటే, హైబ్రిడ్ కూడా తింటే లిల్లీ పొట్టి చెప్తారు కదా, వెంపాల చెట్టుకి నిచ్చినేసి పెడతారని. అనమాట. పొట్టిగా అవుతుంటారు, తెలివితేటలు పెరిగిపోతుంటాయి అన్నమాట. పొట్టిగా ఇగొలిది తెలివితేటలు పెరిగిపోతుంటాయి. మనకు అదే అయ్యింది, అంతేనా? అదే పైచ్యం పెరుగుద్ది అన్నమాట. పాలు తాగొచ్చు, పాలు మంచిదే. మీకు ఎప్పుడు కూడా మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందని వినకండి. దానివల్ల ఉపయోగం ఉందో లేదో పక్కన పెట్టేయండి. మీ పూర్వీకులు ఏం చేశారు? మీ తాత, అమ్మమ్మ, తండ్రి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు బాగోలేదా? వాళ్ళందరూ పాలు తాగలేదా? మనకన్నా బాగున్నారా? వాళ్ళకైనా గ్యాస్ట్రిక్లు ఉన్నాయా? వాళ్ళు మజ్జిగ తాగారు కదా, నెయ్యి తిన్నారు కదా, హార్ట్ అటాక్లు ఉన్నాయా? నువ్వుల నూనె తాగారు కదా, ఏమైనా ఉన్నాయా? నేతి గారెలు తిన్నారు కదా, అంటే గారెలు నేతిలో ముంచుకుని తిన్నారు కదా, ఏమైనా గుండె జబ్బులు వచ్చాయా? ఏం లేదు కదా. ఒబెసిటీ ఉందా? లేదు కదా. ఎందుకు లేదు? సో అవే వాటికి ఆ జబ్బులు రాకుండా చేసేవి. కొవ్వుకు విరుగుడు, అంతేనండి. అలా 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 మనం అవన్నీ తిన్నాం కాబట్టి బాగున్నారు. అందుకని మన పూర్వీకులు ఏం వెరువులు కాదు, సైంటిస్టులు. 10,000 సంవత్సరాల క్రితమే మనం ఎలా ఉండాలో రాసేసి వెళ్ళిపోయారు. మనకి ఎలా జీవించాలో నేర్పేశారు. ఎప్పుడు లేగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు వండుకోవాలి, ఏం తినాలి, ఎలా వండుకోవాలి అని చెప్పేశారు.